అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అల్లం రబ్బ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు అల్లం రబ్బ చేస్తున్నాను. దానికోసమని నేనైతే 50 గ్రాముల అల్లం తీసుకున్నాను. దాన్ని మెత్తగా చక్కగా పొట్టు తీసి కడిగి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే అల్లం తీసుకుంటామో అదే కప్పుతో ఫస్ట్ పావు గ్లాసు, నాకైతే పావు కప్పు అల్లం అయింది. హాఫ్ కప్పు వాటర్ పోసాను, కప్పు షుగర్ వేసాను. దాన్ని పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ముద్ద పాకం మన చేతికి అంటకుండా ముద్దగా వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. మీకు కావాలంటే ఇందులో సొంటి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు బాగా తింటారు కాబట్టి నేనైతే వేయలేదు. సో పాకాన్ని చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ కాలంలో బయట ఫుడ్ తీసుకోవడం అంత మంచిది కాదు కాబట్టి, ఎక్కడా బాగా తయారు చేస్తలేరు కాబట్టి, అందుకే ఏదైనా ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం సాల్ట్ వేయండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేశారంటే అర్థం కాదు. సో అల్లం రబ్బ అనేది 1 నిమిషంలోనే ఖరాబ్ అయిపోతుంది. 1 నిమిషం ఆలస్యం చేసినా అది పొడి పొడిగా అయిపోతుంది. సో బిళ్ళల్లాగా రాదు కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చేతికి అతుకుతుంది కాబట్టి ఇలా కాదండి, చేతికి అతుక్కోకుండా రావాలి. ఇంకా సేపు ఉంచండి. ఇలా వచ్చిందంటే అచ్చు బయట కొన్నట్టుగానే ఉంటుంది. మీరైతే ఇలా చేసేది ఉంటే బెల్లం కావాలి, బెల్లంతో చేసుకోవాలి అనుకుంటే తాటి బెల్లాన్ని వాడండి, ఇంకా బాగా వస్తుంది అల్లం రబ్బ బెల్లంతోనే. చూసారా, చేయికి అతుక్కోకుండా వచ్చేసింది. సో ఇప్పుడు మనకు పాకం వచ్చినాక ముందుగా మిక్సీ చేసుకున్న అల్లాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. సో ఈ అల్లం వేసి కలుపుతుంటే మనకు ఈ నురుగ అనేది అల్లం ఫుల్గా అందులో కలిసిపోయి తెల్లగా నురుగ వస్తుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు అల్లం రబ్బకు. సో కలుపుతూ మళ్ళీ కలుపుతూ పక్కన వాటర్ పెట్టుకొని సో చూసుకుంటూ ఉండాలి. మనకి ఇదైతే అల్లం రబ్బ పాకం అనేది గట్టిగా రావాలి. చూసారా, జిగిజిగా ఉంది, ఇలా కాదు, గట్టిగా రావాలి. అలా వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. 1 నిమిషం అటు ఇటు అయినా అల్లం రబ్బ పొడి పొడిగా అవుతుంది. సో ఎప్పటికప్పుడు చూసుకుంటూ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. సో దగ్గర పడ్డట్టే ఇక ఇంకొక 2 మినిట్స్ అయితే మనకు అల్లం రబ్బ రెడీ అయిపోయినట్టే. చూసారుగా, తెల్లగా నురుగ పైకి వస్తుంది. ఇలా వస్తుంది అంటే మనకు పాకం రెడీ అవుతుంది అన్నట్టు. చూడండి, పాకం వచ్చేసింది, అంతా దగ్గరికి అయ్యి వైట్గా అయిపోయింది కదా. సో ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రాగానే ప్లేట్కి ఆయిల్ రాసుకొని ముందుగానే పెట్టుకోవాలి. సో అందులో కుమ్మరించి మనం చపాతీ చేసే కోల ఉంటుంది కదా, దాన్ని బట్టి వేడి మిన్నే నిదానంగా తాల్చుకొని అదే వేడి మిన్నే మనం చాకు పెట్టి మనకు కావాల్సిన షేప్లో బిళ్ళలు అయితే కట్ చేసుకుంటే చల్లారాక ఈజీగా వస్తాయి. సో చక్కటి అల్లం రబ్బ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అల్లం రబ్బ అయితే సూపర్ టేస్టీగా ఉంది, అచ్చం బయట చేసినట్టుగానే ఉంది. చక్కగా బిళ్ళలు కూడా చక్కగా వచ్చేసాయి. 50 గ్రాముల అల్లంకు నాకైతే 25 పీసెస్ అయ్యాయి, 24-25 పీసెస్ అయ్యాయి. సో చాలా బాగా వచ్చాయి. ఇలా ట్రై చేయండి. చక్కగా అల్లం రబ్బ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మనం. చూసారు కదా ఎలా లేసి వస్తుందో. బిళ్ళలు కూడా ఇట్లా ముట్టుకుంటూనే ఊడొచ్చేస్తున్నాయి. వేడి మీద కట్ చేసుకున్నాం కదా, చూడండి ఎలా వచ్చాయో. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.